హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. వీడియోలో వచ్చేసి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 16వ తారీఖు అండి. సో ఈ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్లకల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ శాసనసభ బడ్జెట్ లేదంటే అసెంబ్లీ అంటాం కదా, సోమవారం నుంచి ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయన్నమాట. సమావేశ ప్రారంభోత్సవంలో అసెంబ్లీ ప్రాంగణంలో పలు కీలక కార్యక్రమాలు అయితే జరగబోతున్నారు చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ కాంప్లెక్స్లోని పునరుద్ధరించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు అనమాట. సో ఇక అదేవిధంగా గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం, బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలో దానిపైన తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మార్చి 20వ తేదీన అసెంబ్లీలో ఏదైతే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరియు కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలందరికీ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది అనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి, ఈ బ్యాంక్ అకౌంట్ కనుక వాడిన వారికి అలర్ట్ అన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని చెప్తున్నారు. వివిధ అవసరాల కోసం 1-2 అంతకంటే ఎక్కువ అకౌంట్లు వాడేవారు చాలామంది అయితే ఉంటారు. ఒకటి వ్యక్తిగత పెట్టుబడులు, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం కావచ్చు. చాలామంది వివిధ రకాల బ్యాంకు అంటే ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, చాలా రకాల బ్యాంక్ అకౌంట్లు అయితే కలిగి ఉంటారు. ఉద్యోగం మారినప్పుడు శాలరీలు పొందేందుకు వేరువేరుగా బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది కొంతమందికి అయితే శాలరీ అకౌంట్లో కొన్ని రోజుల పాటు డబ్బులు పడకపోతే సాధారణ సేవింగ్ అకౌంట్గా మారిపోతుంది. అలాంటప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. లేకపోతే బ్యాంకులు మరిగా జరిమానాలు ఇస్తాయి. దీనివల్ల మీరే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. సో ఇక జరిగే నష్టాలు ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. చేయకపోతే ఇలాంటి సమయంలో బ్యాంకులు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తాయి. దీనివల్ల మీరు ఆర్థిక నష్టపోయే అవకాశాలు అయితే ఉంది కాబట్టి, సో ఇక దీనివల్ల ముఖ్యంగా ఇలాంటి సమయంలో అవసరం లేని ఉపయోగించని బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసుకోవాలని కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఆన్లైన్ అకౌంట్ క్లోజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం, ఇందులో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే క్లోజ్ ఫారం నింపాలి. అదేవిధంగా ఉపయోగించని చెక్ బుక్, డెబిట్ కార్డును పనిచేయకుండా రద్దు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక ఆధార్, పాన్ కార్డు వంటివి అందించాలి. బ్యాంకు పాస్బుక్స్ను తిరిగి అయితే అందించాల్సి అయితే ఉంటుంది. పత్రాలు సమర్పిస్తే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తారనమాట. ఇక అకౌంట్లో మీ డబ్బులు మిగిలి ఉంటే తిరిగి ఇచ్చేస్తారనమాట. ఈ జరిమానా ఉంటే అవి అంటే మళ్ళీ కూడా చెల్లించి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ముఖ్యంగా ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లోపు క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు అయితే ఉండవు. 15 రోజులు దాటితే ఏడాది లోపు మూసేస్తే కనుక ₹500 ప్లస్ జీఎస్టీ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బిగ్ అలర్ట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయితే గడుస్తున్నాయి. ఇక ఇప్పటికీ ప్రతి నెల కూడా వాయిదాల రూపంలో కొనసాగుతున్నాయి కదా. ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దాదాపుగా 11 రకాల పెన్షన్లు అనేది ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్, డయాలసిస్ రోగులు వీరందరికీ కూడా పెన్షన్లు అనేది అందిస్తున్నారు. సో ₹2,000 ప్రభుత్వం ₹4,016 చేసి ఇస్తామని చెప్పింది. తర్వాత వచ్చేసి దివ్యాంగులకు ₹6,016 అయితే చేసి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకైతే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అయితే అమలు చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తున్నారు. అదేవిధంగా ₹500 గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు, ఇక రైతులకు కొన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలో పెండింగ్లో ఉన్న వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? దాదాపు 42 లక్షల మంది అయితే ఉన్నారు. అందులో వెరిఫై అయితే చేశారు. ఆ రిపోర్ట్ అనేది ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే, సో ప్రభుత్వం నుంచి ఆ 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి అమలు చేసే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు ₹2,500 అంటే గతంలో చెప్పారు
మహిళలు ఎవరైతే ఉంటారో అంటే తెలంగాణ భాష అయి ఉండాలి, అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి, దాంతోపాటు ఇక 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తామనే విధంగా చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2,500 పథకంతో పాటు పెన్షన్కి సంబంధించి 4,000 పెంపు హామీపై ఇక ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, దాంతోపాటు త్వరలోనే ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి ఇవన్నీ కూడా లెక్కలు తీస్తున్నారు కాబట్టి ఈ సీఎం ప్రకటన అయితే చేస్తారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఇక బీడీ కార్మికులు అంటే 2,000 రూపాయల ప్లేస్లో సో మ్యాక్సిమం అయితే 4,000 రూపాయలు అయితే ప్రభుత్వం అనేది పెంపు చేయబోతున్నారట. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేయనున్నారంటూ లేటెస్ట్గా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక కొత్త సంక్షేమ పథకాలు కూడా ప్రకటన చేయబోతున్నారట. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అయితే మిగతావి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 4,016 రూపాయలు అయితే పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు తప్పనిసరిగా మీరు ఏదైతే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నడుస్తుంది. అంటే 99 రోజుల ప్రణాళిక నడుస్తుంది. అందులో వచ్చేసి ముఖ్యంగా కొత్తవారు పెన్షన్ అనేది అర్హులు అవుతారు కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తులను చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ ఉంటే సదరన్ సర్టిఫికేటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదాయ నివాస పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు కదా, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక ఫామ్ అనేది నింపి మనం గ్రామ స్థాయిలో అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకునే వారు అయితే మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటే, ఎందుకంటే చాలామంది ఎంపీడీఓలో కార్యాలయంలో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు చాలా రకాలైతే అప్లికేషన్ చేసుకున్నారు, ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుంది కాబట్టి సో దరఖాస్తులు అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మొత్తానికి వయసు ఉన్నవారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అనమాట. ఈ నెల పెన్షన్లకు సంబంధించి కీలకంగా మారబోతున్నాయి. మనకు కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు అనేది ఉండబోతున్నట్టు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. ఇప్పుడు 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి ముందుగా ఎవరికి ఇస్తారు ఏంటనేది 2-3 రోజుల్లో మనకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా అందించడం అయితే జరుగుతుందన్నమాట.